చాలా వరకు స్కిన్స్‌లో డ్రై స్కిన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వింటర్ వచ్చినప్పుడు కొంతమందికి ఆయిలీగా కూడా అయిపోతూ ఉంటుంది స్కిన్. సో, ఈ ఈ 2 స్కిన్స్ ఉన్న వాళ్ళకి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడొచ్చి స్కిన్ టైప్ అనేది మనంగా ఏదో ఒక అసంప్షన్ తీసుకోకూడదు. మన స్కిన్ డ్రైగా ఉంటది. మన స్కిన్ ఆయిలీగా ఉంటది. లేకపోతే కాంబినేషన్ స్కిన్‌గా ఉంటది. అలా అనుకుంటారు. అది కాకుండా మీరు తెలుసుకోవచ్చు. ఈవెన్ క్లినిక్‌కొచ్చి కూడా తెలుసుకోవచ్చు. డ్రై స్కిన్ అంటే ఫుల్ ఫేస్ డ్రైగా ఉంటది. ఆయిల్ అంటే ఫుల్ ఫేస్ ఆయిలీగా ఉంటది. కాంబినేషన్ స్కిన్ అంటే టీ జోన్ వరకు ఆయిల్‌గా ఉంటది. మిగతా ప్లేసెస్ రిమైనింగ్ ప్లేసెస్‌లో వచ్చి మనకి డ్రైగా ఉంటదన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉంది. వాళ్ళు అగైన్ క్లెన్సింగ్ మిల్క్ అలా వాడారంటే ఇంకా ఎక్కువగా ఆయిలీ అవుతది. డ్రై స్కిన్ ఉంది. వాళ్ళు ఫేస్ వాష్ వాడారంటే ఇంకా డ్రై అవుతది. అప్పుడు మనకి స్కిన్ టైప్ ఏమని తెలుసుకొని సిఎంఎస్ అదే మేము చెప్పటం అనేది క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ ఈ 3 కరెక్ట్‌గా వాడుతుంటే ఆ స్కిన్ బట్టి ఇప్పుడు సపోజ్ డ్రై స్కిన్ ఉంటే వాళ్ళకి తగ్గట్టు సిఎంఎస్ కిట్ ఉంటది. ఆయిలీ స్కిన్ ఉంటే వాళ్ళకి ఒక సిఎంఎస్ కిట్ ఉంటది. అలా వాడొచ్చు. అదేలాగా డ్రై స్కిన్ ఉంటే డెఫినెట్గా నైట్ కంపల్సరీ మంచి ఒక యాక్టివ్స్ ఉండే మాయిశ్చరైజర్ మనం హైలోరినిక్ యాసిడ్ ఇలాంటి ఉండే మాయిశ్చరైజర్స్ యూజ్ చేసామంటే ఆ డ్రై స్కిన్ లేకుండా చూసుకోవచ్చు. స్కిన్లో ప్రాబ్లం లేకుండా కూడా చూసుకోవచ్చు. సో మీరుగా ఒక అసంప్షన్ తీసుకోబాకండి. మీరు క్లినిక్కి వచ్చి అడిగి ఈవెన్ వచ్చి మెయింటైన్ చేసుకోవటం అనేది ఇప్పుడు ఎలా అయిపోయింది, నేను పార్లర్కే వెళ్ళనంటారు. అయితే మన స్కిన్ ఎలా అంటే 23 నుంచి 28 డేస్కి డెడ్ సెల్స్ బయటికి పంపిస్తూనే ఉంటుందన్నమాట మన బాడీలో. ఈవెన్ ఫేస్ అయినా సరే, బాడీ అయినా సరే. అప్పుడు ఒక ఫేషియల్ చేయించుకోవచ్చు. మెడిఫేషియల్ లాగా చేసుకుంటే అప్పుడు ఆ డెడ్ సెల్స్ అంతా రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఇలా మెయింటైన్ చేసుకుంటే స్కిన్ మంచిగా గ్లోగా ఉంటుంది. ఇప్పుడు హైడ్రా ఫేషియల్ ఇవన్నీ చాలా వచ్చేసాయి. అలా కూడా మనం తీసుకుంటే కూడా నరిష్మెంట్ అనేది ఉంటుంది. చేసుకొని హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కంపల్సరీ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. ఏదిని యూజ్ చేయకుండా ఉన్నామంటే మనకి స్కిన్ వచ్చి మంచిగా మెయింటైన్ చేయడం కుదరదు. రైట్. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అంటున్నారు. సో జనరల్‌గా డైరెక్ట్‌గా మనకి హోమ్ కేర్ అంటే నిమ్మకాయని ఫేస్ పైన యూజ్ చేయొచ్చా? చాలా మందికి ఇది ఒక డౌట్‌గా ఉండిపోయింది. $1,000,000 క్వెషన్‌గా ఉంది. డైరెక్ట్‌గా పెడితే ర్యాష్ వస్తది అంటారు. పెట్టకూడదని అంటారు. నిమ్మకాయ రసం వచ్చి పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఇంకా స్కిన్ డ్రై అవుతుంది. దాన్ని ఏం చేస్తారంటే ముందంతా నిమ్మకాయ తోలే కదా అంటారు దాన్ని. ఓకే, అది ప్లస్ ఇంకా కొంచెం హెర్బల్ ప్రోడక్ట్స్ అని చేసి ఈవెన్ కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ పౌడర్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంత మనకి మోడర్న్ దీంట్లో అవన్నీ చేసుకుంటూ ఉండేదానికి టైం ఉంటే చేసుకోండి. అట్లా లేకపోయిందంటే ఆ యాక్టివ్స్ ఉండేలాగా క్లెన్సింగ్ మనకు జరగాలి. సపోజ్ ఎందుకు నిమ్మకాయ చేస్తారు, పింపుల్స్ ఉండేవాళ్ళు యూజ్ చేస్తారు. అది పింపుల్సా బాయిల్స్ అని ఫస్ట్ తెలుసుకోండి. క్లినిక్కి వెళ్ళేటప్పటికి అది పింపుల్సా బాయిల్స్ అని తెలుసుకోవచ్చు. దాని తగ్గట్టు ప్రోడక్ట్ వాడండి. సో హెర్బల్ ప్రోడక్ట్ సపోజ్ ఏదన్నా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇది ఉంటుంది, యాక్నేక్ అని ఉంటుంది, పి యాక్నేస్ అని ఒక బ్యాక్టీరియాస్ ఉంటుంది. ఇవన్నీ ఉండేటప్పుడు మనం ఇలాంటివి వాడుతుంటే అది ఇంకా అగ్రవేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మంచి యాక్టివ్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇండియాలోనే అలాంటి ప్రోడక్ట్స్ వచ్చేసాయి. అలా యాక్టివ్స్ ఉండే ప్రోడక్ట్స్ యూజ్ చేశారంటే డెఫినెట్గా స్కిన్ వచ్చి మంచిగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందాక పింపుల్ గురించి అంటున్నారు. ఒక పింపుల్ వస్తేనే మనకి చాలా వరకు అయ్యో పింపుల్ వచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ కొంతమంది ఫేస్‌లో చాలా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా తగ్గించడానికి మళ్ళీ నార్మల్‌గా స్కిన్ ప్లెయిన్‌గా అవ్వటానికి ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? పింపుల్ అని వస్తుంటే పర్ప్యూల్, పస్ట్యూల్, మ్యాక్యూల్, నోడ్యూల్ అండ్ సిస్ట్ 5 టైప్స్ ఆఫ్ పింపుల్స్ ఉన్నాయి. అది ఎలాంటి పింపుల్ అని ఫస్ట్ తెలుసుకోవాలి. సిస్టిక్ టైప్ ఉందంటే దానికి వేరేలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. యూజువల్గా ఇప్పుడు వచ్చి క్లినిక్స్లో ఇచ్చేది ఏంటంటే శాలీ పీల్ ఇస్తారు. శాలీసిలిక్ పీల్, విల్లో హర్బ్ నుంచి తీసే ఒక పీల్ అన్నమాట. అప్పుడు మనం ఇక్కడే వీకేర్లో ఏం చేస్తున్నాం, యాక్నెక్స్ అని ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నాం. శాలీ పీల్ ఉంటుంది, దాని తర్వాత వేరే ట్రీట్మెంట్స్ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక కాంబినేషన్గా ప్లస్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటుంది అన్నమాట. ఇలా వచ్చేటప్పుడు ఈవెన్ ఫేస్ ఫుల్గా పింపుల్స్ ఉంటే కూడా దాన్ని క్లియర్గా నార్మల్ ఫేస్గా చేయొచ్చు. వన్స్ చేసిన తర్వాత ఆ మార్క్స్ ఉంటుంది అన్నమాట. సో పింపుల్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత పింపుల్స్ అన్నీ లైవ్ పింపుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, తర్వాత ఉండదు. అప్పుడు మార్క్స్ అనేది ఉంటుంది, స్కార్ అనేది ఉంటుంది, పిట్స్ అనేది ఉంటుంది, కొంచెం హోల్ లాగా ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ వచ్చి స్కార్ ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి. బ్లాక్గా ఉండేదానికి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ లాగా ఇచ్చేసి తర్వాత పిట్స్ అన్నీ ఉండేయంటే మైక్రో నీడిలింగ్ అలా ఇచ్చినమంటే మన ఈవెన్గా ఉండే స్కిన్ టోన్ ఈజీగా తీసుకురావచ్చు. అయితే దానికి టైం పడుతుంది, 3 to 6 months అన్నా పడుతుంది. దానికి ఆ పేషెంట్స్ తోటి తీసుకున్నారంటే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు.
జనరల్గా ఒక సిట్టింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్లో ఉన్న ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గాక తగ్గిపోతుందిలే నార్మలేలే అనుకుంటా. కానీ మొత్తం మీ దగ్గరికి వచ్చిన ప్రతి సిట్టింగ్ కూడా కంప్లీట్ చేయాలా మేడం? మొత్తం మీరు కంప్లీట్ మేము వచ్చి ఒక 6 సిట్టింగ్స్ అని ప్లాన్ చేస్తాం హెయిర్కి. అదేలా 6 స్కిన్ కూడా మినిమం 6 అని ప్లాన్ చేస్తాం. ఏమవుతుందంటే ఫస్ట్ సిట్టింగ్లోనే వాళ్ళకి వచ్చి హెయిర్ ఫాల్ అరెస్ట్ అవే చూస్తారు. సరే పర్వాలేదు తగ్గిపోయింది ఇంక ఎందుకు వెళ్ళటం, ఈవెన్ డబ్బులు కట్టి ఉంటారు అయితే రాకుండా ఉంటారు. మేము ఇక్కడ నుంచి కాల్ చేసి ఇక్కడ ఒక స్పార్క్ టీమ్ అని ఉంటుంది, మీ సెకండ్ సిట్టింగ్ టైం అవుతుంది మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్లాన్ చేసి R&Dలో ప్లాన్ చేసి ఒక ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేస్తాం అనమాట. ఫస్ట్ దీంట్లో వచ్చి డాండ్రఫ్ క్లియర్ అయిపోతుంది, దానివల్ల హెయిర్ ఫాల్ అరెస్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చి సెల్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ జరగాలి, జరిగి బేబీ హెయిర్స్ రావాలి, బేబీ హెయిర్స్ వచ్చి స్ట్రాంగ్ అవ్వాలి, తర్వాత గ్రోత్ అవ్వాలి. దానికి 3 to 6 months పడుతుంది. సో అందుకోసమే మినిమం 6 months అయినా సప్లిమెంట్స్ వాడమంటాం. 3 months వచ్చి 15 days వన్స్ వచ్చి హెయిర్ ట్రీట్మెంట్ ఇస్తాం. స్కిన్కి వచ్చి డిపెండ్స్, 15 days 25 days వన్స్ అలా ఉంటుంది. వాళ్ళకి వచ్చి అదేలాగా ఒక 3 to 4 సిట్టింగ్స్లోనే బాగా అయిపోతుంది. అయినా మెయింటైన్ చేయడం మళ్ళీ రాకుండా ఉండటానికి ఫుల్గా ఎరాడికేట్ చేయడానికి ఆ 6 సిట్టింగ్స్ అని ఇస్తాం. తర్వాత ఫేస్కి వచ్చి ఇన్సుమిన్స్గా మెయింటైన్ చేసేస్తారు, ఎందుకంటే ఫేషియల్ అని ఒక అలవాటు ఉంటుంది. హెయిర్కి వన్స్ అయిపోయింది ఇంక అంతే అనుకుంటారు. అయితే స్కిన్కి వచ్చి అట్లీస్ట్ ఒక 2 months వన్స్ అన్న ఒక మెయింటెనెన్స్ మెడిఫేషియల్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టెమ్ సెల్ ఫేషియల్ ఉంది, లేకపోతే అల్ట్రా వైటనింగ్ ఉంది, మెలనిన్ బ్రేక్ థెరపీ ఉంది. ఇప్పుడు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, లేకపోతే హార్మోనల్ ఇంబల్స్ వల్ల మెలాస్మా ఉందంటే మెలనిన్ బ్రేక్ థెరపీ అలాంటి ట్రీట్మెంట్స్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే వాళ్ళ స్కిన్లో మళ్ళీ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. రైట్. అంటే ఇప్పుడు స్కిన్ గురించి చెప్పారు. హెయిర్ అంటే చాలామందికి హెయిర్ డ్రైగా అయిపోతూ ఉంటుంది, ఫిజీగా సంథింగ్ వాళ్ళకి నచ్చినట్టు ఉండదు. సో వాళ్ళకి అలాగే కొంతమందికి డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొన్ని ఇంట్లో చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది విపరీతమైన డాండ్రఫ్ ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు డాండ్రఫ్కి వచ్చి డెఫినెట్గా చిట్కాలు చాలా ఫాలో అవుతారు. ఏమేమి చేయాలో అన్నీ చేసి తర్వాత అన్ని రకరకాల షాంపూలు వాడి తర్వాత వీకేర్కి వస్తారనమాట. ఇప్పుడు డాండ్రఫ్ అనేది మెలసేషియా ఫంగస్ అంటూ, దాంట్లో మనకు ఒక డాండ్రఫ్కే ఒక ప్రోడక్టే యూజువల్గా ఉంటుంది, అది స్కాల్ప్లో ఉండేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు విపరీతంగా వాళ్ళకి డాండ్రఫ్ ఉందంటే ఆ ఇది ఫ్లేక్స్ ఉన్నాయి కదా, దాన్ని తీసి ఇక్కడ ల్యాబ్కి పంపించామంటే మన ల్యాబ్లో డిఫరెన్షియల్ స్కాల్ప్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ ఉంది. ఆ ఫంగస్ వచ్చి ఎలాంటి స్పీషియస్ అనేది తెలుసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు డాండ్రఫ్ క్లియర్ చేసుకోవచ్చు. వన్స్ డాండ్రఫ్ క్లియర్ అయిపోయిందంటే ఇది చాలామంది అడిగేది, వెళ్ళాను మళ్ళీ వచ్చిందనేసి. క్లియర్ అవుతుంది. మళ్ళీ మేబీ మీ వాడే ప్రోడక్ట్స్ వేరేలాగా ఉండొచ్చు, డ్రై చేసే ప్రోడక్ట్స్ ఉండొచ్చు, జింక్ సెలేనియం డెఫిషియన్సీ ఉండొచ్చు, దానివల్ల ఎవరికైనా ఉండి ఆ కోమ్స్ అని యూజ్ చేస్తే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటే ఇక్కడ క్లినిక్ వచ్చేటప్పుడు ట్రీట్మెంట్స్ ఇచ్చి క్లియర్ చేస్తారు డాండ్రఫ్. దాని తర్వాత ఎలా మీరు వాడాలి, ఎలా మీరు మిమ్మల్ని వచ్చి మెయింటైన్ చేసుకోవాలని ఒక అడ్వైస్ కూడా ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చే క్లయింట్స్కి వాళ్ళకే తెలుసు. సో ఇదైతే వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ షాంపూ వాడుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ వాడచ్చు, లేకపోతే కాన్సన్ట్రేట్ అని ఉంటుంది డాండ్రఫ్ కాన్సన్ట్రేట్, సో అది వాడుకుందామని ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు. లేని వాళ్ళు ఏం చేస్తారంటే డాండ్రఫ్కి వచ్చి ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ వాడుతూ ఉంటారు. డాండ్రఫ్ అనేది ఒక ఫంగస్, అది వన్స్ వచ్చిందంటే అది వచ్చి ఎంతవరకు తీసుకొస్తుందంటే హెయిర్ కంప్లీట్గా ఈవెన్ డిఫ్యూజ్డ్ హెయిర్ లాస్ లాగా అలాగనే వేరుతోటి తోసేస్తూ ఉంటుంది అన్నమాట బయటికి. సో దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో డాండ్రఫ్ అనేది రూట్ కాజ్, హెయిర్ ప్రాబ్లమ్కి స్కాల్ప్ ప్రాబ్లమ్కి రూట్ కాజ్, దాన్ని అలాగనే వదలకూడదు. అది వచ్చిందంటే ట్రీట్మెంట్ తీసుకోవటమే మంచి అడ్వైజ్ అన్నమాట. తీసుకొని దాని తర్వాత హోమ్ కేర్ ప్రోడక్ట్స్ మీరు ఏదైనా ఒక ఆయిల్ వాడతారు, డ్రైగా ఉంది హెయిర్ అంటే నేనేం చెప్తానంటే ఈవెన్ ఆయిల్ అప్లై చేసుకోండి. తలస్నానం మీరు డైలీ చేసుకోకుండా ఉంటే కూడా పర్వాలేదు. తలస్నానం చేసుకోక ముందు అట్లీస్ట్ 1 hour అన్నా ఆయిల్ అప్లై చేసుకోండి, తర్వాత వాష్ చేయండి అంట. ఎందుకంటే మన బాండ్స్ ఏదైనా పడేటప్పుడు వాటరో స్వెట్టో ఆయిలో ఏదైనా మంచి విషయాలు ఇస్తే దాని తగ్గట్టు బ్రేక్ అవుతుంది, బాండ్స్ మళ్ళీ జాయిన్ అవుతుంది అనమాట. అప్పుడు మంచి ఆయిల్ అప్లై చేసి తర్వాత వాష్ చేసుకున్నామంటే హెయిర్ వచ్చి డ్రైగా ఉండదు. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు.